ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనలను ప్రేమించి తన యొక్క ఉన్నతమైన స్థితి కొరకు మన సిద్ధపరిచి మన కొరకు తన ప్రియ దాసుని మనకు అందించిన దివ్యాదేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు ప్రభు మన ఎల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు ప్రభు మన ఎల్లరికి అందించునుగాక. ఆమేన్. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాస. బైబిలు మిషను పాఠశాలలో బైబిలు మిషను పాఠశాలలో చల్లిది కోటపు సముదాయములో చల్లిది కోటపు సముదాయములో సరిపడమో మది స్థిరపడమో బైబిల్ మిషన్ ఫాదరు దేవదాస. ఎఫ్రాయిము మల్లములో ఎఫ్రాయిము మల్లములో యేసు ప్రభువు తన శిష్యులతో యేసు ప్రభువు తన మాట్లాడినవా మర్మమిదే మాట్లాడినవా మర్మమిదే. బైబిల్ మిషన్ కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు. ఎన్నో మిషన్లలో పుల్లరి బురిలో ఎన్నో మిషన్లలో పుల్లరి బురిలో సన్నిధి నేర్పిన సద్గురులెవరో సన్నిధి నేర్పిన సద్గురులెవరో సన్నిధి పరుడగో సన్నిధి పరుడగో. బైబిల్ మిషన్ నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాస. ప్రభునందు ప్రియమైన వారారా, ఈ రోజున నీతిమంతుల గురించి నీతిమంతుడైన దేవదాసయ్య గారి గురించి మనము ధ్యానము చేసుకుంటున్నాం. అందుకే ఈ రోజున దైవజనులు దేవదాసయ్య గారి యొక్క అనుభవంలో నుండి మనము కొన్ని విషయాలను నేర్చుకునేట్టు. అందుకని ఈరోజు యొక్క మరి ప్రత్యేకత కూడా ఏంటంటే ఇంకా చెప్పినట్టుగానే వరముల వరదాత వరముల వరదాత అనగా నీతిమంతులకి దేవుడిచ్చినటువంటి వరములు. వాటి రోజు మనం చూస్తే మరి ఇక 10వ అధ్యాయములో కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నారు. అది ఏమని చూస్తే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒకటి నీతిమంతుని మీద యొక్క తల మీద ఆశీర్వాదాలని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు ఆశీర్వాదమున్నవి. అదవుతుందా? నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలని ఎవరైతే ఆ నీతిమంతుని
జ్ఞాపకం చేసుకుంటారో ఆ తల మీద ఆశీర్వాదాలు వారికి వస్తాయి. అలాగనే నీతి మంతుని యొక్క నీతిమంతుడు ఆశించింది కూడా వారికి దొరుకునని ఈ సామెత గ్రంథంలోనే రాయబడుతున్నది. అలాగే నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. ఒకటి, నీతిమంతుని తల మీద ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్న వారికి అవి వచ్చును. అలాగనే వారు ఆశించింది వారికి దొరుకును. ఎవరు ఆశించింది? నీతిమంతుడు. అలాగనే నీతిమంతుని ఆశ సంతోషమగలది. ఏంటండి ఇది? నీతిమంతునికి ఆశ. మీరు 10 అధ్యాయాలను చదవండి, నీతిమంతుడి గురించి ఉంటుంది. ఈ రోజున అక్కడక్కడ కొన్ని విషయాలు చెబుతున్నా. అలాగే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఏం చెప్పానండి? ఇప్పుడు నీతిమంతుని తల మీద ఉన్నవి. జ్ఞాపకం చేసుకునే వారికి ఏమొస్తాయి? అలాగనే వారు ఆశించింది వారికి దొరుకుతాయి. వారి ఆశ ఉంటది. అలాగే ఇంకేం చెప్పాను? ఎన్నడూ వారు కదిలింపబడరు. అలాగనే ఇంకో విషయం కూడా కనబడుతుంది. వారి నోరు జ్ఞానోపదేశము పలుకులు. ఏం చేస్తారు? వారి నోరు జ్ఞానోపదేశము పలుకును. ఎవరి నోరు? నీ నోరు, నా నోరు కాదు, మన నీతిమంతులం కాదు. నీతిమంతుల యొక్క నోరు జ్ఞాన ఉపదేశము పలుకును. అలాగే నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకులు. ఏం చెబుతున్నారండి? నీతిమంతుని యొక్క పెదవులు ఉపయుక్తమైన సంగతులే చెబుతాయి. మరి మన పెదవులు ఏం చెబుతాయో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. కనుక ప్రభువుందో ప్రేమల రోజున అట్టి నీతిమంతుల్లో ఒకరు ఎం దేవదాసయ్య గారు. మరి ఆయన గురించి కొన్ని సంగతులను మరి ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఆయన యొక్క పరిచయము, దేవదాసయ్య గారి యొక్క పరిచయము, అది మరి ఈయనక అనుభవంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి పరిచయము, రెండవది ఆయన బాల్యము, ఆయన యొక్క విద్య. మనం ఇవన్నీ కూడా చదువుకున్నాం, మన దగ్గర కూడా ఉంది పుస్తకంలో. దేవదాసయ్య గారి జీవిత చరిత్రలో ఉన్నవి ఇవన్నీ కూడా. అలాగే దేవదాసయ్య గారి యొక్క చదువు, మరి అనగా జన్మము, ఆయన విద్య, తర్వాత ఆయన వృత్తి, ఆయన యొక్క మర్యాద. ఆయన వృత్తి, ఆయన యొక్క మర్యాద. అలాగే ఆయన మిషను సేవకుడు. అలాగనే ఆయన పరిచర్య రోగుల మీద ప్రేమ. రోగుల మీద ప్రేమ. అలాగే బైబిల్ మిషను ప్రత్యక్షత, బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత.
అలాగే బేతేలు గృహ నివాసము, బేతేలు గృహములో నివాసము, అలాగే తన ప్రత్యక్షతలు, వరములు, తన అనుభవాలు, ప్రత్యక్షతలు, వరములు, అనుభవాలు, చివరిగా ఆయన యొక్క వృద్ధాప్యము, ఆయన యొక్క వృద్ధాప్యము. ఈ అనుభవాలన్నీ కూడా దైవజనులు దేవదాసయ్య గారు కలిగిన వారై ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, ఆయన యొక్క పరిచర్య గురించి మనం నేర్చుకోవాలంటే పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనమును మనం ఒకసారి చూద్దాము. స్త్రీలలో అధిక సుందరమగుదానా, వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని శేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు ప్రభువునందు ప్రేమైన వాళ్ళ సంగతి నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ సంఘమే ప్రభువుని వెతుకుతూ ఉన్నది. పరమగీతంలో ఉన్న ఈ సంఘము ప్రభువుని వెతుకుతుంది. వెతుకుతూ ఉంటే అనేకులైన వారు అడుగుతున్నారు సంఘాన్ని, ఏమమ్మా నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మరి ఎందుకు ఆయన వెతుకుతున్నావు, ఎందుకు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన సంగతి ఏమిటి అని అంటే, నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నారు. అందుకు ఆమె ఆయన యొక్క విశేషము, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉంది. నా ప్రియుడు మరి ఇలాంటి వాడు, అక్కడ మరి నా ప్రియుడు ధవళవరుడు రత్నవరుడు 10,000 మంది పురుషులు అతన్ని గుర్తించవచ్చు. కానీ ఎంత కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, మరి సంఘమే తన ప్రియుడిని కలిగి ఉంది. ఈరోజు యేసు ప్రభువారి గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెబుతారు? యేసు ప్రభువారి గురించి చెప్పాలంటే, ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభువారి గురించి చెప్పండి అంటే మీరు ఏం చెబుతారు? ఈరోజు మనమే ఒక్క నీతిమంతుడి గురించి అడిగితే మనం చెప్పలేకపోతున్నాం చెప్పిన విషయాలు. కనుక యేసు ప్రభువారి గురించి మనం అందరూ అడిగారని కానీ ఎవరైనా ఏమని చెబుతా, నాకు తెలియదు, మా పాస్టర్ అడగండి, ఆయన చెబుతాడు. ఏమండి, ఎవరు చెబుతారు? మా పాస్టర్ చెబుతారు. మరి మేము చెప్పం, ఎందుకని మేము కేవలము డబ్బాలు మాత్రమే. ఆ డబ్బాలో పిల్లలంటే మాస్టర్ గారే, మేం కాదు, మేము ఖాళీ డబ్బాలు. ఈ ఖాళీ డబ్బాలు ఏముంటుంది? ప్రభువుల ప్రేరా, ఎప్పుడైనా మనం ప్రభు యొక్క అనుభవాలను కలిగి ఉంటామో గమనించండి. ఈ రోజున ఆ స్త్రీ, ఆ సంఘము ప్రభువుని గురించి చెబుతుంది. ఎలా తెలిసింది? ప్రభుతో సహవాసం కలిగి ఉంది. ఉద్యానవనంలో ప్రభు యొక్క సహవాసం కలిగి ఉంది. ప్రభుతో కలిసి జీవించింది. ప్రభుని ముఖాముఖ చూచింది కాబట్టి ఇప్పుడు ప్రభువుని పోలిస్తుంది. ప్రభు యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. ఒకరోజు దానియేలు దగ్గరికే ప్రభు దర్శనంలో వచ్చారు. ఆ దానియేలు కూడా మరి దేవుని యొక్క రూపం అంతా కూడా వర్ణిస్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యోహాను గారి దగ్గర కూడా ప్రభు దిగి వచ్చారు. ప్రభు దిగి వచ్చేప్పుడు ప్రభు రూపాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు యోహాను గారిని అడిగేవాళ్ళకండి ఎవరైనా, యోహాను నీ ప్రభు యొక్క విశేషం ఏమిటి అని అడిగినప్పుడు యోహాను ఏం చెప్తాడు? చెప్పాడు లేదా? ఆయన కన్నులు ఎలా ఉన్నాయో, ఆయన యొక్క పెదవులు ఎలా ఉన్నాయో, ఆయన రూపం ఎలాగుందో వర్ణించారు. కానీ ఈ రోజున మన ప్రభు రూపము ఎలాగుందో చెప్పమంటే చెప్పగలమా? మనము చెప్పగలమా? చెప్పలేము. ఎవరి గురించి చెప్పగలము? మనకెవరైనా దుష్టులు ఉన్నారంటే, మన గిట్టని వారు ఉన్నారంటే వారి గురించి, వారి తల వెంట్రుకలు మొదలుకొని
అరికాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చర్మం వరకు కూడా వారి గురించి చెప్పగలం మనం. వారి సంగత వాట విప్పితే వారి సంగతి అంతా నీకు చెబుతా. వింటే నీకు ఓపిక ఉండి చెబుతావు. ఎవరి గురించి? నీ శత్రువు గురించి, ఏమండి నీ గిట్టల వారి గురించి ఎన్ని చెబుతావో. ఎందుకంటే 24 గంటలు వారిదే ధ్యాస. నీకు కనబడ్డా వారే ధ్యాస. శత్రువులను ప్రేమించన్నాడు యేసయ్య. వారి గురించే మీకు ధ్యాస. కానీ లోకంలోని వారి ధ్యాస. ఎవరి గురించి చెబుతావు నువ్వు? కానీ ఈ రోజున యేసయ్య గురించి మరి అక్కడ సంఘమే ఎవరిస్తుంది? ఏమని? నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు అని. కానీ ఈ రోజున నీవు నేను కూడా ప్రభు సన్నిధానంలో కూర్చొని ప్రభువా నాకు కనబడు, నాతో మాట్లాడమని ప్రభు ముఖమును చూచి మాట్లాడగలప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలవు, నా ప్రభువు నిన్ను చూచాను, నా ప్రభు ఇలాగున్నాడు, నా ప్రభు అలాగున్నాడు, ఆయన ముఖాన్ని చూశాను, ఆయన కాళ్ళు చూశాను, ఆయన చేతులు చూశాను. అప్పుడు నీవు డైరెక్ట్ గా నువ్వు చెప్పగలవు. అనుభవంలో నీవు రాగలిగిన వారు. అందుకని ఈ రోజున దైవజ్ఞులు లేని వారు ఎలాంటి వారు? ఈ రోజున బైబిల్ మిషన్ యొక్క వ్యవస్థాపకులు ఎం దేవదాసయ్య గారు ఎలాంటి వారు? ఆయన చూచిన వారే చెప్పిన విషయాలు ఇవన్నీ. ఏమండి దైవజ్ఞులు లేని వారిని వారు చూచారు. ఆయన మరి ఈ బొమ్మ కోసం నేను వెతికాను, ఇంకా పూర్తిగా మన బొమ్మ కోసం వెతికాను, అవి నాకు ఎక్కడా దొరకలా. మరి ఈ బొమ్మ మరి చాలా బొమ్మలు ఉన్నాయి, దేవదాసయ్య గారి యొక్క బొమ్మలు చాలా ఉన్నాయి. ఈ బొమ్మలో మనం చూసినట్టే మరి ఆయన ముఖము చక్కగా మన పరిశీలించగలిగితే ఒక 5 నిమిషాలు కానీ ఆయన బొమ్మలు కానీ మనం పరిశీలించగలిగితే అనేక సంగతులు మనకు అర్థమవుతాయి. కానీ ఈయన యొక్క రూపాన్ని దేవదాసయ్య గారు ఈ రూపాన్ని మనం చూసినప్పుడు ఈయన యొక్క చెప్తాను. మళ్ళా ఒకసారి బొమ్మను చూడండి. ఇక్కడ మనం చూసినట్టే మరి చక్కగా మరి నిలువ పాపడ తీసి ఆయన ఆన్ చేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, పంచికట్టు. మరి ఆయన గురించి అప్పటి కాలంలో భక్తులైన వారు దేవదాసయ్య గారు చూచిన వారు ఈ రీతిగా చెబుతున్నారు. ఏమనంటే మరి ఆయన గొప్ప ఆజానుబాహుడు, చాలా ఎత్తర మనిషి, ఆజానుబాహుడు, ఎత్తైన మనిషి, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు. చూశారు కదా ఆయన కన్నులు, జాగ్రత్తగా చూడండి. ప్రభు కన్నులు చూడండి. ప్రభు కన్నుల ప్రక్కన దేవదాసయ్య గారి కన్నులు ప్రక్కన పెడితే గమనించగలిగితే మనము ప్రభు కన్నులు ఎలాగున్నాయో దైవజనుల యొక్క కన్నులు కూడా అలాగే ఉంటుంది. ప్రభువు ఎలాగన పాపం అనేది ఆయన కన్నులతో కంటిలోనికి వెళ్ళాల, అలాగే దైవజనులైన వారి కన్నులు కూడా అంత విశాలమైనవి, పరిశుద్ధమైనవి. అలాగనే ఆయన యొక్క అందమైన పెదవులు చెప్పారు కదా ఇందాక, నీతిమంతుని యొక్క పెదవుల నుంచి మంచి జ్ఞానము కలిగిన ఉపదేశములు బయలుపరచబడుతున్నాయి అని. కానీ ఆయన పెదవులు మరి చక్కటి పొడుగాటి ముక్కు, ఆయన ముక్కు గారు చూడండి, కనబడుతుంది కదా, బొమ్మని కనబడుతుంది లేదా అమ్మలారా? కనబడుతుంది ఆయన బొమ్మ, పోనీలేండి బొమ్మన కనపడదు. కానీ ఆయన ముక్కు మంచి చక్కగా పొడవైనటువంటి ముక్కు కలిగిన వారైనారు. అలాగనే ఆయన తల వెంట్రుకలు చక్కగా బిరుచుగా ఉంటాయి. ఏమండి ఆయన 120 సంవత్సరాలున్న మరి తల వెంట్రుకలు కూడా నరవలేదంట. ఆయన చక్కగా మరి పాపట నిలువ పాపట తీసి ఆయన దురుకుంటారు. చక్కటి వెంట్రుకలు కలిగిన వాడు. యేసుక్రీస్తు యొక్క తల వెంట్రుకల గురించి కూడా చక్కగా రాయబడింది. ఆయనక తల వెంట్రుకలు కాకపక్షుల వలె నల్లగా ఉండి అని. దైవజ్ఞుల యొక్క వెంట్రుకలు కూడా అలాగున నల్లటి వెంట్రుకలు కలిగిన వాడు. అందుకని మరి యేసు ప్రభువు లోకములో ఎలాగైనా సంపూర్ణ మానవుడిగా ఉన్నారు,
దేవదాసయ్య గారు కూడా అట్టి సంపూర్ణ మానవుడిగా 120 సంవత్సరాలు జీవించారని రాయబడింది. అలాగే ఇంకా ఆయన కన్నులంట చూడలంట మహిమ కలిగినంట. ఎవరు కూడా ఆయన కన్నుల వైపు చూడలేరంట. దేవదాసయ్య గారి కన్నుల వైపు అంత మహిమతో ప్రకాశిస్తూ ఉంటే అంటే ఇప్పుడు కూడా ఆయన అందుకని దేవదాసయ్య గారు ఎప్పుడు కూడా కన్నులు మూసుకుని ప్రభువుని ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. ఆయన ఒకరోజు దేవదాసయ్య గారికి బైబిల్ చాలా ఇష్టం చదవటం. బైబిల్ చదివిన తర్వాత ఆయన బైబిల్ని ఇలా తెరిచి ఇలా పెట్టుకుంటారంట. ఒకరోజు దేవదాసయ్య గారి దగ్గర ఉన్న ఒక అమ్మని పిలిచి, అమ్మా, ప్రభు నా గురించి నీకేం బయలుపరుస్తారో సన్నిధి దగ్గర ప్రభువుని అడిగి తెలుసుకోమ్మా అన్నారంట. అంటే ఆ అమ్మంట ప్రార్థన చేస్తుంటే తెరవబడిన బైబిల్ ఆయన యొక్క గుండెల మీద పెట్టుకొని ఉండట ప్రభు ఆమెకు చూపించారంట. తెరిచిన బైబిల్ని దేవదాసయ్య గుండెల మీద ఉండట ప్రభువు చూపించారంట. అనగా ఎల్లప్పుడూ కూడా ఆయనకు ఉదయం కూడా దేవుడి కొరకు ఒక తెరవబడిన బైబిల్ గ్రంథం వంటిదంట. ఏమండి, ఆయన హృదయము తెరవబడిన బైబిల్ గ్రంథం అంటే. అందుకని ఆయన కన్నులు ఎల్లప్పుడూ కూడా మూయబడి ఉంటుంది, ఆయన అంతరంగము తెరవబడి ఉంటుంది. అంత మహిమ కలిగినటువంటి కన్నులు కలిగిన వారు దేవదాసయ్య గారు. అలాగనే మరి ఆయన చూస్తే ఇంకా చక్కగా పాడగలిగినటువంటి శక్తి కలిగిన వాడంట. ఏమండి, ఆ కాలంలో దేవదాసయ్య గారికి ప్రభు ఎన్నో పాటలు వినిపించారు. ఆయనే మరి పాట పాడి వినిపించారు. దేవదాసయ్య గారు వ్రాసి పాడి అనేకులకు వినిపించారు. అవే మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం. ఏమండి, మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం. మరి ఇందులో ప్రభువు అందించిన కీర్తనలు, ప్రబంధించిన కీర్తనలు అవన్నీ కూడా దేవదాసయ్య గారు చక్కని శైలిలో పాడి వినిపించిన వారైనారు. అన్నాడు చక్కని గొంతు కలిగిన వారైనారు. మంచి పద్యాలు కూడా పాడగలిగిన వారైనారు. ఏమండి, ఈ రోజున దేవదాసయ్య గారు ఎన్నో పద్యాలు రాశారు. కనుక అలాగ పద్యములే కాకుండా అనేక బుర్ర కథల విషయంలో కూడా చాలా గాలి తుఫాను యొక్క మరి సముద్రము పొంగుతుండగా మరి సముద్రం మీద గాలి తుఫాను వచ్చింది. ఆ సమయంలో ఆ చరిత్రను తీసుకొని దేవదాసయ్య గారి బుర్ర కథగా మరి వివరించారు. బుర్ర కథగా. కానీ ఇలాగ చక్కని శైలి కలిగిన వారు, చక్కని రూపం కలిగిన వారు, చక్కని మరి వాక్కు కలిగిన వాడు దేవదాసయ్య గారు. అలాగనే ప్రభువు నందు ప్రేమనారా. ఇంకా ఆయన వస్త్రాలు ఎల్లప్పుడూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారంట. ఆయన ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. ఆదివారం వచ్చేసరికి ఆయన కోటు వేసుకొని ఆరాధన జరిగించేవారంట. ఎందుకంటే ఆదివారము ప్రభు దినము, ప్రభువుని గణపరిచే దినమైనది. అందుకని మన అటువంటి గొప్ప దైవజనుడు దేవదాసయ్య గారు. ఇవన్నీ కూడా పరిచయ వాక్కులు యేసు ప్రభువారు ఏ రీతిగా మరి తన యొక్క రూపాన్ని సంఘం వివరించిందో అలాగే రోజున మరి దేవదాసయ్య గారి గురించి ఆ భక్తులైన వారు కూడా చూచేవారు కూడా అందరూ ఈ రీతిగా ఆయన వర్ణించారు. ఎందుకంటే ఓ రోజు దేవదాసయ్య గారంట, ప్రభా ఇదిగో ఈ రూపం చూపించవా అన్నారంట. ఏమన్నారంట చెప్పండి. ప్రభా నీ రూపం చూపించవా అన్నారంట. అన్ని ప్రభు అన్నారంట, అక్కడికి వస్తావు అబ్బాయి, అక్కడ చూపిస్తావా అన్నారంట. ఎక్కడ
పరలోకానికి వస్తావుగా, అక్కడ చూపిస్తాను అన్నానంట. సరే నీ రూపం చూపించుకోవు కానీ నీవు సంఘానికి ఇచ్చిన నీ రూపము, సంఘానికి ఇచ్చిన రూపం ఎటువంటిదో చూపించవా ప్రభా అన్నారంట. దేవుడి రూపం వద్దు కానీ సంఘానికి నువ్వు ఎలాంటి రూపం ఇచ్చావో ఆ రూపం చూపించవా అన్నారంట. అప్పుడు సంఘానికి దేవుడు ఏ రూపం ఇచ్చాడు ఆ రూపాన్ని వచ్చి ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించే నామే విభావామే వివరింపగలను. కనుక ప్రభు అన్నారంట, మరి ఆ విషయాలు సంఘ రూపాన్ని చూపించిన తర్వాత దేవదాసి గారనంట, ఏ రూపంలో ఇచ్చావు, నీవు ఎలాగనా వర్ణించగలను, ఇంత మహిమనిచ్చావే సంఘానికి, ఇటు రూపమునిచ్చావే, షారోను మైదానములు సమ్మైన మైదానం, ఏ రూపమిచ్చాను వర్ణించగలమా? కనుక సంఘానికి ఇట్టు రూపమిచ్చావు, ఎలా వర్ణించాను నేను అని దేవదాసి గారు పాడుకున్నారంట. చక్కని పాటలు పాడారు. ఏమండి, ఎవరు పాడగలరు? అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. కానీ ఎల్లు కూడా దేవదాసి గారు పాడుతుంటే ఆ రోజు ఆయన కాలంలో మైకెళ్ళేవు ఆ రోజు. మరి విశాలమైన ప్రాంగణంలో విస్తారమైన జనం వచ్చేవారు. వారందరికీ మరి ఆయన ఇక్కడ మాట్లాడుతుంటే ఆ చివరి వరకు కూడా ఆయన స్వరం వినబడి, అంత గంభీరమైన స్వరం కలిగిన వారు దేవదాసయ్య గారు. ఏమండి, అటువంటి అనుభవాలు కలిగిన వారు దేవదాసయ్య గారు. చూడండి, అటువంటి గొప్ప దైవజ్ఞుని మనం కలిగి ఉన్నాం ఈరోజు. కనుక అలాగే మనం చూస్తే దేవదాసయ్య గారి యొక్క పరిచయం చూసా, దేవదాసయ్య గారి యొక్క విశేషం చూసా. అలాగే ఇప్పుడు చూస్తే దేవదాసయ్య గారి యొక్క బాల్యము మనకు తెలుసు. దేవదాసయ్య గారి బాల్యం అనగా ఆయన తూర్పుగోదావరి జిల్లా జేగూరుపాడులో ఆయన జన్మించారు. యోనా సత్యవతి అనే దంపతులకు ఆయన జన్మించారు. దేవదాసయ్య గారు ఎవరండి వారి తల్లిదండ్రులు? యోనా సత్యవతి. ఏంటంటే ఆ పేర్లు వారి పుట్టారు. అయితే చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. దేవదాసయ్య గారి యొక్క తల్లిదండ్రులు చచ్చిపోయారు. వారు కూడా మంచి భక్తి కలిగిన వారు. దేవదాసయ్య గారి తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, మోకాల జీవితము కలిగిన వారు అయినారు. అయితే వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి యొక్క వాళ్ళ చిన్నాయన ఉన్నాడు. ఆ చిన్నాయన ఈ పిల్లవాడు సాగుతూ ఉన్నాడు. ఆయనకి 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన స్కూల్లో చేర్పించేటువంటి అవకాశం వచ్చింది. మీరు కూడా చూసారు చాలాసార్లు. మరి దేవదాసయ్య గారి జీవిత చరిత్ర వీడియో కూడా మరి మీరు అందరూ చూసే ఉంటారు. మరొకసారి రోజు చూడండి, వెళ్ళి యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో ఉంటుంది. దేవదాసయ్య గారి జీవిత చరిత్ర ఉంటుంది. మరి నొక్కితే వస్తుంది, చూడండి, యూట్యూబ్లో కూడా ఉంటుంది. కనుక చిన్న వయస్సులో ఆయనకి మరి స్కూల్లో చేర్పించే కాలంలో వాళ్ళ చిన్నాయన దేవదాసయ్య గారిని స్కూల్ దగ్గర అప్పటి కాలంలో బోర్డింగ్లు మరి తీసుకెళ్లారు. రోదన మిషన్లు మళ్ళీ జరుగుతున్నవి, మిషనరీలు స్కూల్ అప్పటి కాలంలో. అక్కడ తీసుకెళ్తే వారు అన్నారు, మీ అబ్బాయిని మా స్కూల్లో చేర్పించుకో అన్నారు. ఎందుకయ్యా అనంటే, మీ అబ్బాయికి ప్రార్థన చేయడం వచ్చా అన్నారు. ఏమండి, మీ అబ్బాయికి ప్రార్థన చేయడం వచ్చా అన్నారు. వాళ్ళ చిన్న వచ్చాయా అన్నారు. మీ అబ్బాయికి విశ్వాస ప్రమాణం వచ్చా అని అడిగారు. మీకు వచ్చా? విశ్వాస ప్రమాణం అంటే ఏంటి తెలుసా? దేవదాసయ్య గారు 8 సంవత్సరాల వయసు.
లేక 7-8 సంవత్సరాల మధ్యకాలం. ప్రార్థన చేయటం వచ్చా అన్నారు, వచ్చాయా అన్నారు. విశ్వాస ప్రమాణం వచ్చా అని అడిగారు, వచ్చాయన్నారు. 8 సంవత్సరాల అబ్బాయికి. నేర్చుకోండి, అయ్యగారి యొక్క అనుభవాలు నేర్చుకుని మనం కూడా మారాలి, మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడు అన్నారు, సరే ఈ అబ్బాయి ప్రార్థన చేయడం వచ్చు, విశ్వాస ప్రమాణం వచ్చాడు కాబట్టి మేము నమ్ముతా, అందుకని ఒక బల్ల తీసుకురండి, ఒక బల్ల వేయించండి అన్నారు. ఆ బల్ల మీద ఈ అబ్బాయి కూర్చోబెట్టారు, దేవదాసయ్య గారిని అండి, అబ్బాయి అనగా దేవదాసయ్య గారు. ఆయన కూర్చోబెట్టారు. అప్పుడు అబ్బాయి ప్రార్థన చేయన్నారంట. 8 సంవత్సరాల వయసులో దేవదాసయ్య గారు చేసిన ప్రార్థన అంటే ఏం ప్రార్థన చేశారండి? మీరు విన్నారు కదా చాలాసార్లు, ఆ వీడియో విన్నారు కదా. ఏమన్నారు? యేసు ప్రభా, నా వయసులో నీవు ఎలా ఉన్నావు, నన్ను కూడా అలాగుంచు, నాకు కనబడు, నాతో మాట్లాడు ఆమె అన్నాడంట. ఎంత ప్రార్థన మీకు అర్థమైందా? ఏం అర్థమైంది ఆ ప్రార్థన? ముగించేస్తాను, చెప్పండి. చాలా సంగతి చెప్పాలి అయ్యగారి గురించి. ప్రభా, నా వయస్సులో నువ్వు ఎలాగున్నావో నన్ను కూడా అలా ఉంచు. అంటే 8 సంవత్సరాల వయస్సులో యేసు ప్రభు ఎలాగున్నారు? ఎప్పుడన్నా మరి ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ప్రభా ప్రభా, నా వయస్సులో మీరు ఎలాగున్నారో నన్ను కూడా అలా చేయనాయనని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మనము కూడా యేసు ప్రభువునే జీవించాలి. పుట్టినరోజప్పుడు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమన్నా యేసు జ్ఞానమందును, వయస్సునందును, పెద్దల దయందును, దేవుని దయందును వర్ధిల్లు చేయి ప్రభా పిల్లలని ప్రార్థన చేస్తాం. మీరు కూడా కోరుకుంటారు సంవత్సరం దయాకరణ మాకు. కనుక యేసు వలే మనం పెరగాలని, యేసు వలే జ్ఞానం కావాలని, యేసు వలే జీవించాలని మనం కోరుకుంటాం. కానీ ఈరోజు మనం కూడా ప్రభా నువ్వు ఎలాగున్నావు నన్ను కూడా అలాగా మార్చుమని ఇప్పుడే ప్రార్థన చేసావా? గమనించండి, చేసావా? చేయలా, చెయ్యం, చెప్పినా చెయ్యం కదా. కనుక అలాగే చేయగలిగినప్పుడే దేవదా మరి ప్రభు యొక్క మార్గంలో నడగలము, దైవజనుల యొక్క భక్తుల యొక్క మార్గంలో కూడా నడగలం. సరే, ఈ రోజున ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశారు. అప్పుడు అబ్బాయి తర్వాత మరి వారికి అర్థం కాక ఆ పిల్లవాళ్ళు దించేసి అప్పుడు దగ్గర ఏంటయ్యా నువ్వు చేసిన ప్రార్థన అంటే, నిజమే యేసు ప్రభు వారు 8 సంవత్సరాల వయస్సులో ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు, అలా నన్ను కోర్చేయమని ప్రార్థన చేశా. అంతేకాకుండా నా కనబడు, నాతో మాట్లాడు, అదే కాకుండా అందరికి కనబడి అందరితో మాట్లాడమని ప్రార్థన చేశా. అదే ఆ ప్రార్థనకు ఆశ్చర్యపోయి దేవదాసయ్య గారికి ఆ స్కూల్లో సీట్ ఇచ్చారట. కానీ మనము కూడా దేవదాసయ్య బిడ్డ అనిపించిన మనము కూడా ఏం చేయాలి? ఆయన మాదిరిని మనం నేర్చుకోవాల్సిన వారమైనాం. ఈ రోజున దైవజనుల యొక్క బాల్యం అలాగన జరిగిపోయింది. తర్వాత మనం చూస్తే దైవజనుల యొక్క ఏం చెప్పాను, టీచరు వాడి వృత్తి మరియు మర్యాద అనగా ఆయన 8వ తరగతి దాకా చదివారు. ఎన్ని చదివారండి? 8వ తరగతి చదివారు. 8వ తరగతి చదివేసరికి అప్పటి కాలంలో దేవదాసయ్య కాలంలో అంటే మామూలు 8వ తరగతి అంటే మామూలు కాదు. కానీ అలా ఆయన 8వ తరగతి చదివేసరికి లోదగిరిలో ఆయనకి ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇచ్చారు. దేవదాసయ్య 8వ తరగతి చదివితే. కానీ అలా టీచర్ ఉద్యోగం చేస్తున్న తర్వాత కొద్ది కాలానికి మరి అక్కడ ఆ ప్రాంతంలో ఆ స్కూల్లో వార్డెన్గా కూడా ఉద్యోగం ఇచ్చారు. స్కూల్ టీచర్ తర్వాత వార్డెన్ కూడా పనిచేశారు దేవదాసయ్య గారు. సరే, ఇంకా చూస్తే తర్వాత మిషను సేవకుడు దేవదాసయ్య గారు లోదన మిషన్లో ఉన్నారు. ఆ లోదన మిషన్లోనే సేవకుడిగా పనిచేశాడు. లోదన మిషన్లోనే ఒక వార్డెన్గా కాకుండా లోదన మిషన్లో ఒక సేవకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత మనం చూస్తే మరి పరిచయం చేశాడు.
రోగులకి పరిచర్య చేశాడు. అలాగనే అనేకులకు కూడా పరిచర్య దగ్గుల ఆసుపత్రిలో పరిచర్య చేశాడు. ఆ తర్వాత దేవదాస్ గారికి బైబిల్ మిషన్ 1938 సంవత్సరంలో బైబిల్ మిషన్ ప్రత్యక్షపరిచిన వారైనారు. అలాగన బేతేలు గృహానికి కూడా తీసుకుని రాబడి కొన్ని విషయాలు క్లుప్తంగా ఇవన్నీ మరి మీరు చదువుకోండి. దేవదాస్ గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది, మీ దగ్గర ఉంటే చదవండి. ఈ అంశాలను కూడా అందులో ఉన్నాయి. లేకపోతే మరి కాకాని తోటలో దొరుకుతాయి ఈ పుస్తకములు. మరి చక్కని విషయాలు రాయబడింది దేవదాస్ గారి గురించి. కనుక కాకాని సస్యాల్లో మరి దేవదాస్ గారి జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది, అది చదువుకోండి. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. చదువుకుంటే మరి చాలా సంగతులు నేర్చుకోవచ్చు. చాలా మంచిది. ఇలాగా మనము నేర్చుకున్నాం. అందుకని దేవదాసయ్య గారి ఒక భక్తుడు చెప్పిన మాట, దేవదాసయ్య గారు ఆంధ్రులకు ఇచ్చిన గొప్ప వరమైనదన్నారు. సరిక ఆయన వరములు కలిగిన వారు, ఆ వరాలు అనేకులకు పంచిపెట్టిన వారైనారు. కనుక ఒకటి దేవదాసయ్య యొక్క పరిచయం చూసాం. దేవదాసయ్య గారి యొక్క బాల్యము ప్లస్ లేక ఆయన యొక్క విశేషము నేర్చుకోవాలి. సరే, ఇక 11 నిమిషాల తర్వాత వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, మరి రోజున విశేషము అలాగనే వరము, ఒకటి విశేషము ఆయన వరము. మూడవది చూస్తే మాదిరి ప్రవక్త తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఆయన మాదిరి కలిగిన ప్రవక్త. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పొచ్చున్నారు. 12వ వచనం మనం చూస్తే అక్కడ మరి విశ్వాసులకు మాదిరి, ఏ విషయంలో మాదిరిగా ఉండాలి అని చూస్తే అక్కడ రాయబడుచున్న కొన్ని మాదిరి విషయాలు. దేంట్లో మాదిరి ఉండాలి చూడండి. మాట ఎలాగనా మరి మాదిరిగా ఉన్న ప్రవక్త దేవదాస్ గారు అంటే, ఒకటి మాటలోను మాదిరి గల ప్రవక్త, రెండవది ప్రవర్తనలోను మాదిరి గల ప్రవక్త. ఒకటి మాటలో మాదిరి కలిగిన ప్రవక్త, రెండు ప్రవర్తనలో మాదిరి కలిగిన ప్రవక్త, మూడు ప్రేమలో మాదిరి కలిగిన ప్రవక్త దేవదాస్ గారు, నాలుగు విశ్వాసములో మాదిరి కలిగిన ప్రవక్త దేవదాస్ గారు. ఎవరండి? విశ్వాసములో మాదిరి కలిగిన ప్రవక్త దేవదాస్ గారు. అలాగే పవిత్రతలో మాదిరి కలిగిన ప్రవక్త దేవదాసయ్య గారు. అర్థమైందండి? అందుకని దేవుడు దేవదాసయ్య గారు ది మోడల్ ఆఫ్ సెయింట్ దేవదాస్ అని చూస్తే దేవదాస్ యొక్క మాదిరి ఎందులో కనబరచాలంటే, ఒకటి వార్డ్, రెండు క్యారెక్టర్, థర్డ్ లవ్, ఫోర్త్ ఫెయిత్, ఫిఫ్త్ హోలీనెస్. అనగా ఒకటి మాటలు మాదిరి, రెండు ప్రవర్తనలు మాదిరి, మూడు ప్రేమలు మాదిరి, నాలుగు విశ్వాసములు మాదిరి, ఐదు పవిత్రతలో మాదిరి. ఇట్టి మాదిరి కలిగిన ప్రవక్త దైవజనుడు దేవదాస్ గారి. మరి ఎన్ని కూడా కొన్ని మరి దేవదాస్ గారి అనుభవంలో మరి చెబితే మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని గంటలు పడుతుంది. సరే, ముందుకెళ్ళిపోదాం. కనుక తర్వాత చూస్తే ఒకటి విశేషము, రెండవది వరమ కలిగిన వారు, మూడు మాదిరి కలిగిన ప్రవక్త, నాలుగు సన్నిధి సద్గురువు. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనములో
అక్కడ కనబడుతుంది యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. కనుక దేవదాసు గారి కాలంలో సన్నిధిని స్థాపించిన వారైనారు, సన్నిధి కోటాలను స్థాపించిన వారైనారు. ఆ సన్నిధి కోటములోనే దేవుడు కనబడును మాట్లాడునని తెలియజేసిన వారైనారు దేవదాసు గారు. అలాగనే ఇంకా చూస్తే దైవజనులైన వారు విశ్వాస మూలముగా జీవించిన వారు, విశ్వాస మూలముగా జీవించిన వారు. గలతీ పత్రిక 3:11 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక ఇంకా మనం చూస్తే ఈ రోజున విశ్వాస మూలముగా జీవించిన నీతిమంతుడు దేవదాసయ్య గారు. బైబిల్ మిషన్ వారికి జీతనాతాలు లేవు. ఓ రోజున చాలా సంగతులు చెప్పుకోవాలి, ఏం చేద్దాం, సమయం కొంచెం మనకి. ఈరోజు దేవదాస గారికి దగ్గరికి కొంతమంది హాస్టల్లో ఉండగా అన్ని హాస్టల్ కూడా బంద్ చేసేసారు. కరువు వచ్చింది. కరువు రావడం వల్ల మరి అమెరికా నుంచి సొమ్ము వచ్చేది. ఇంత ముందు అమెరికా వారు ఆ ఫండ్స్ అన్ని ఆఫ్ చేసేసారు. అమెరికా వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే ఇక్కడ పనిచేసేవారు. స్కూళ్ళైనా, హాస్టల్స్ అయినా, కాలేజీలైనా, ఏదైనా వారు డబ్బులు పంపిస్తే ఇక్కడ రన్నింగ్ చేసేవారు. వారు పంపిపోతే ఆఫ్ చేసేసేవారు. ఇలాగన ఒక సంవత్సరమే కరువు వచ్చింది. ఆ కరువును బట్టి అన్ని హాస్టల్ బంద్ చేసేసారు. అన్ని హాస్టల్లో బంద్ అయిపోయినాయి. కనుక ఎందుకంటే జీతాలు లేవు, డబ్బులు లేవు. ఆ కాలంలో దేవదాసయ్య గారండి పిల్లలందరినీ కూర్చోబెట్టి, అబ్బాయి మీ హాస్టల్కి సెలవు లేదు, మీ హాస్టల్కి సెలవు లేదు, కనుక జీతాలు రావు కదయ్యా, డబ్బులు లేవు కదా, ఎలా రన్ చేస్తావు అని అనేక మంది అన్నారంట. అప్పుడే ఒక రోజు పిల్లలందరినీ కూర్చోబెట్టారంట. పిల్లలందరూ కూర్చోబెట్టి, అబ్బాయి అందరూ మోకరించండి అన్నారంట. పిల్లలందరినీ మోకరించమన్నారంట. అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా దేవదాసయ్య గారు అప్పుడు ఒక పాట వారికి నేర్పించారంట. ఏంటి ఆ పాట అంటే, నాకేమి కొదువా నాదుడుండా ఏక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడేనా కనుక నాకేమి కొదువా నాదుడుండా. అలాగన వారు మరి పాటల్లో పడినాక మోకాళ్ళ మీద ఉన్నారంట. పాట అయిపోయింది, వారు మోకాలు దిగారు. మరి వెళ్ళి చూస్తే వారికి కావలసిన బట్టలు, బుక్స్, ఆహారం అన్నీ సిద్ధంగా ఉన్నాయంట. ఏమండి, అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయంట. అలాగిన సంవత్సరం అంతా కూడా కొరత లేకుండా ఆ బోడీ నడిపించారంట. అనేక మిషనరీలు వచ్చి, ఏమయ్యా దేవదాసు, నువ్వు జీతాలు లేదు కదా, మరి నువ్వు ఎలాగనా బోడీ నడిపించావు అని అంటే ఆ సంగతి పిల్లల్ని అడగండి అన్నారంట. పిల్లల్ని అడగండి. ఆ పిల్లల్ని అడిగారంట, అబ్బాయి దేవదాసు మీకు టయానికి భోజనం పెడుతున్నాడా? ఓ టయానికి బట్టలు ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. మరి టయానికి బోధ చేస్తున్నాడా? చేస్తున్నాడు. మరి పాటలు బాగా చదువుతున్నాడా? వారు అన్నారంట, పిల్లలు ఇంత ముందు కంటే ఇప్పుడు మాకు చాలా బాగుందన్నారంట. ఎప్పుడు? డబ్బులు చెప్పుడు లే సుఖము విశ్వాసం వల్ల. మరి దేవుడి వైపు చూస్తూ ఉండగా దేవుడికి వస్తుంటే చాలా ఆనందంగా ఉందంట. ఎవరిస్తే అది ఈ రోజున బైబిల్ విషయం వారే మీరిచ్చే కానుకల వైపు చూడడం,
మీ దశల భాగాలు చూడడం ఏమండి, పోయిన నెలంతా దశ భాగాలు లేవు, ఎవరి దశ భాగాలు లేవు, కానుకలు లేవు, ఏమి లేవు. కనుక దేవుడు మిమ్మల్ని ఎలా పోషించారో ఏమండి, మీ వైపు చూస్తే మాకేమి దొరకవు, మీ దశ భాగం చూస్తే ఒక నెలకండి ఏమైపోతాయి, మా పని పోల్తా. అందుకని దేవదాసయ్య మాకు నేర్పించిన విశ్వాస సూత్రం ఏంటంటే, అబ్బాయి మనుషుల వైపు చూడొద్దు, వారి సంఘాల వైపు చూడొద్దు, కనుక వారు మిమ్మల్ని మోసం చేస్తారు. దేవుని వైపు చూడు, ఏ టయానికి కావాలో ఆ టైం దేవుడు మీకు అందిస్తాడు. అదే మా విశ్వాసం, అదే మా విశ్వాసం. దేవదాసయ్య గారి మరి ఆయన ఏక విశ్వాస జీవితం కలిగినాడు. అది ఈరోజు మాకు కూడా పంచిపెట్టారు, అందరూ ఒక మంది కూడా పంచిపెట్టారు విశ్వాసం అని. తర్వాత మనం చూస్తే ఇంకోటి, స్వస్థశాలను స్థాపించుట. స్వస్థశాలను స్థాపించుట. దేవదాసయ్య గారి మరి 1945 సంవత్సరములో కాకాని స్వస్థశాలను స్థాపించారు. అక్కడ అనేకమైన రోగులైన వారు వచ్చుతూ ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాకాని స్వస్థశాల విస్తరింపచేయబడింది. దేవదాసయ్య గారి మరి అనేక రోగుల కొరకు ప్రార్థించారు ఆయన. అలాగే ఆయన ప్రార్థించడే కాకుండా, అబ్బాయి మీరు ప్రార్థన చేసుకోండి, అనేకులు బాగుతారు. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాం. దేవదాసయ్య గారి స్వస్థశాలు ప్రారంభించడం, ఆయన ప్రార్థించడే కాకుండా అనేకులు కూడా ప్రార్థించారు, స్వస్థకూటములు జరిగించమన్నారు. ఒక మాట చెప్తా. ఒకరోజు చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. ఒక రోజు అట్లండి దేవదాసయ్య గారి మరి దగ్గరికి ఒక ఊరిలో ఫ్లేగు వ్యాధి వచ్చిందంట. క్యాన్సర్ వ్యాధి లాంటి, మనకి ఎలాగ మొన్న కరోనా వ్యాధి వచ్చిందో అలాగే ఇంతకుముందు ఫ్లేగు వ్యాధి అనేది వచ్చిందంట. ఆ ఊరంతా కూడా ఆ జ్వరాలతో విరోచములతో బాధపడతా ఉన్నారంట ఊరంతా. మరి ఆ రోగం వచ్చేసి అందరూ చచ్చిపోతున్నారంట. ఆ ఊర్లో అందరూ కూడా బాధపడుతున్నారు. ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి అంట దేవదాసయ్య గారి దగ్గర వచ్చారంట. అయ్యగారండి, నాకు ప్రార్థించేయండి, నాకు ఈ వ్యాధి వచ్చింది, నేను ఒక్కనే కాదు మా ఊరంతా ఆ వ్యాధితో బాధపడుతుందంటే, మరి ఆ దేవదాసయ్య గారు అన్నారంట, అబ్బాయి మీ ఊర్లో జాన్ చెట్లు ఉన్నాయా అన్నారంట. ఏమండి, మీ ఊర్లో జాన్ చెట్లు ఉన్నాయా అన్నారంట. వన్ని అయ్యారు అన్నారు. అయితే మీ ఊర్లో జామ చెట్లు, జామ ఆకులు, కాయ కొయ్యబాకండి, జామ ఆకుల్ని తినండి అన్నారంట. దేవదాసయ్య దగ్గరికి వచ్చిన ఆయనంట వెళ్ళాడు. ఆ ఊర్లోకి వెళ్ళి జామాకులు తిన్నాడంట. జామాకులు తింటే ఆయన జ్వరం తగ్గిపోయింది, ఆయన వ్యాధి తగ్గిపోయింది. అప్పుడు ఆ ఊర్లో అందరూ చెప్పారంట, జామాకులు తినండి మరి మీకు ఈ జ్వరం తగ్గిపోతుంది అన్నారంట. అప్పుడు ఆ ఊరందరూ కూడా నమ్మి, ఆయన మాటలు నమ్మి అందరూ కూడా ఆ జామాకులు తిన్నారంట. ఆ ఊరంతా కూడా బాగా అయిపోయారంట. ఏమండి, ఊరంతా కూడా బాగా అయిపోయారంట. ఆ ఊరు దేవదాసయ్య గారి దగ్గర వచ్చారంట. అయ్యగారండి, మరి ఏ ముందు లేకుండానే మరి నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము చేశాం కాబట్టి మా ఊర్లో ఆ వ్యాధంతా. కనుక దేవదాసయ్య గారి మాట దేవుని యొక్క మాట. మందు వాడకుండా జబ్బు బానిపివేగల తండ్రివి, రక్షకాన వందనాలు. కానీ ఈ రోజున మరి అలాగే స్వస్థశాలను స్థాపించారు. కాకాని స్వస్థశాలు ఎన్నో సాక్ష్యాలు వినబడుతున్నాయి. చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించారు దేవుడు, చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించారు దేవుడు కాకాని స్వస్థశాలలో. అలాగే ఈ రోజున ప్రభువులు మన యొక్క మరి సంఘములో కూడా ఎంతో మంది పిల్లలు లేకపోతే దేవుడు పిల్లల్ని ఇచ్చారండి. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకని స్వస్థశాలు స్థాపించబడింది. మరలా ప్రతి శుక్రవారము మరి పొండాలో మరి స్వస్థశాలు ఏర్పాటు చేయబడింది 11 గంటల నుంచి 1 గంటల వరకు. మరి వాస్కోలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్వస్థశాలు ఏర్పాటు చేయబడింది. కనుక దైవజ్ఞులు లేని వారు మన స్వస్థశాలలో ఉండి అది రోగులకు మేలు చేస్తున్నారు. రండి, వచ్చి ఏకీభవించండి, స్వస్థశాల దీవెనలు పొందుకోండి. చివరిగా మనం చూస్తే బేతేలు గృహములో స్థిరపడుట. దేవుడు అన్నాడు, యెహోవా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. కనుక ఆ బేతేలు గృహంలో మరి ఈ వారంలో మనం చూసినట్టే డాక్టర్ ప్రేమేలా సెలవరాజు అమ్మగారు మరి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారు.
రెవరెండ్ జె శామ్యుల్ కిరణ్ బాబాయ్ గారి యొక్క తల్లి గారు. వారు మరి చిన్నతనం నుంచి కూడా దేవదాసి గారికి పరిచయం చేశారు. అందుకే చిన్నప్పుడంట ప్రేమేళమ్మ గారిని మరి ఆయన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకునేవారంట. చక్కగా ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని దేవదాసి గారు అనేక మాటలు ముద్దుగా మరి ఆమెకి తెలియజేసేవారంట. అలా చెబుతూ ఒక రోజు అన్నారంట, ఆ చిన్న అమ్మాయిని ఎత్తుకొని దేవదాసి గారు అన్నారంట, అమ్మా నీవే రాబోయే తరానికి గొప్ప మహారాణి అవుతావమ్మా అన్నారంట. చిన్న వయసులో ఉన్నప్పుడే నీవు మరి రాబోయే తరానికి గొప్ప మహారాణి అవుతావమ్మా అన్నారంట. నిజమే. అలాగే ఆ రోజు అన్న మాట తర్వాత దేవదాసి గారు మరి మాటలు ఆమె ఈరోజు బైబిల్ మిషన్కి మహారాణి అయిపోయింది. ఎస్తేరు ప్రేమేళ సెల్వరాజమ్మ గారు. ఏమండి, ఎస్తేరు ఎలాగునా మరి నక్షత్రంలో ఉదయించిందో ప్రేమేళ సెల్వరాజమ్మ గారు కూడా అలాగునా ప్రకాశించిన వారైనారు. మొన్న 3వ తేదీన ప్రభు పిలుపుని అందుకున్న వారైనారు. మరి శుక్రవారం రోజున మరి జ్ఞాపక ఆదరణ కూడిక జరిగినది ఏంటిది కనుక ఆ ప్రేమేళమ్మ గారు కూడా ఒకనొక దినకాలంలో మరి శివరోజైన కాలంలో బైబిల్ పనివారి కోటాలు జరిగాయి, అనగా వర్కర్స్ మీటింగ్ జరిగాయి. అప్పుడు శివరాజయ్య గారే వాక్యాన్ని బోధించేవారు. అప్పుడు అనేక సేవకుల యొక్క సమస్యలు కూడా తీర్చున్నారు. అయిపోయిన 3వ చివరి రోజున ప్రేమేళమ్మ గారే ఆ పనివారి కోటాల్లో అందరూ కూడా పోటీలు పెట్టేవారు. ఆటల పోటీలు పెట్టి అందరూ కూడా ప్రైజులు ఇచ్చి సంతోషం పంపించేవారు. అప్పుడు ముసలివారు ఉండేవారు, పెద్దవారు అందరూ కూడా ఆనందపరిచి చచ్చేవారు. అలాగన మరి సంతోషపరిచేటువంటి గొప్ప వ్యక్తి ప్రేమేళ సెల్వరాజమ్మ గారు. ప్రభు నందు పిల్లలు ఈ రోజున దేవదాసి గారు ప్రభు ఏ స్థితి కలిగి ఉన్నారు, దేవదాసి గారు అదే మాదిరిలో ఉన్నారు. దేవదాసి గారు ఏ మాదిరిలో ఉన్నారు, బేతేలు గృహవాసులు కూడా అదే మాదిరిలో జీవించిన వారైనారు. అలాగే ప్రేమేళ సెల్వరాజమ్మ గారు కూడా అదే మాదిరి కలిగిన వారు. కనుక మనము కూడా రోజున దేవదాసి గారు బట్టి మనమందరం కూడా అట్టి మాదిరి కలిగి నడవలసిన వారమైనా. కానీ రోజున బైబిల్ ప్రకారము దేవదాసి గారు నడిచారు. మనము కూడా దేవుని బట్టి దేవదాసి గారు బట్టి బైబిల్ మిషన్ బట్టి నడవలసిన వారమైనా. అట్టి భాగ్యదనిత దైవజులు బట్టి క్రీస్తు బట్టి మనందరికి తోడే నడిపించున్న గాక ఆమేన్. మహాపరిశుద్ధానికి స్తోత్రం నాయన. ఇచ్చిన కొద్ది మాటలను దీవించండి, ఆశీర్వించండి. దైవజుల గురించి ఎన్ని చెప్పిన ప్రభా తరగనివే ఇన్ని వాక్యమును బట్టి అలాగే ప్రభా ఎన్నో వరములు పంచిన దాత అయ్యున్నాడు ఆయన. కలిగి రోజున ఆయన అందుకునేవన్నీ కూడా మాకు అందించిన వారైనారు. కనుక అందరు బట్టి నిస్తుతిస్తున్నాం. అటు దైవజనులు మాకు వరముగా ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు ఆయన. కలిగి కానుకల పండుగ సమయంలో ప్రభయ్యా దేవా మీరు మా మధ్య ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. నీవే మాకు గొప్ప వరముగా నీవు వచ్చి వేస్తున్నావు. నీ ప్రియ కుమారుని దేవదాసి గారు కూడా మాకు వరము ఇచ్చావు దేవానికి స్తోత్రం. ఇంకనో ప్రభా మేము కూడా మాదిరి కలిగి జీవించి నీ మోక్ష రాజ్యాన్ని ప్రవేశించిన బాధ్యత దయచేసి మహిమ పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.